ఆఫ్టర్నూన్ అందరికీ. ఆల్రెడీ మేము ఇప్పుడు మార్నింగే చెప్పాను, సౌందర్య గారిది బర్త్డే నిన్న సందర్భంగా నేను వీడియో చేయలేదు, ఈరోజు చేశానని చెప్పి. సో ఆవిడ మూవీ ఛాలెంజ్ నాకు ఏ మూవీస్ గుర్తున్నాయో 2004లో చేసింది. నేను పుట్టింది 1996. ఆ 8 ఇయర్స్లో గుర్తుపెట్టుకుని కాస్త తర్వాత చూశాను అనుకుంటారు కొన్ని మూవీస్. నేను చెప్తాను అవి మూవీస్ నాకు గుర్తున్న వరకే, గుర్తు లేకపోతే సారీ. మీకు గుర్తుంటే కామెంట్ సెక్షన్ చెప్పండి, ఒకవేళ నేను మర్చిపోయింటే. మూవీస్ టకటగా చెప్పేద్దాం, టైం అయిపోయింది. మూవీస్ వచ్చేసి ఫస్ట్ నాకు ఇష్టమైన శివుడు మంజునాథ సినిమాలో చేశారనమాట ఆవిడ. తర్వాత జయం మందిర ఇన్ వెంకటేష్. తర్వాత చిరంజీవి గారితో ఒక సినిమా చేశారు, అది సినిమా గుర్తు రావట్లేదు, అది వదిలేండి. నెక్స్ట్ వచ్చేసి బాలయ్యబాబు గారితో అయితే సినిమా ఏం చేయలేదు. నాగార్జున గారితో ఆజాద్ చేశారు, అధిపతి చేశారు, అండ్ నువ్వు వస్తామని చేశారు. ఎక్కువ నాగార్జున గారితో సినిమాస్ మీకు కనిపిస్తాయి, సౌందర్య గారి. నెక్స్ట్ రజనీకాంత్ గారితో చేశారు, నరసింహ సినిమా చేశారు. ఇంకా వచ్చేసి శ్వేతనాగు ఆవిడ ఒక్కటే సపరేట్ చేశారనమాట, అదొకటి. ఇంకా రాజా, వెంకటేష్ గారితో రాజా మూవీ, ఆయనలో మనకు తెలిసిందే, ఆయన ఆటో డ్రైవరు, దొంగతనాలు చేస్తుంటాడు, ఇవన్నీ తెలిసిందే మనకి. రాజా మూవీ. అండ్ జయం మందిర చెప్పేసాను కదా, జయం మందిర అయిపోయింది. ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. ఎదురులేని మనిషి విత్ నాగార్జున గారితోనే ఎదురులేని మనిషి చేశారు. ఎక్కువ నాగార్జున గారి మూవీసే ఉంటాయి అన్నమాట సౌందర్య గారితో. బాలయ్య బాబు గారిని అండ్ మామూలుగా అయితే ఈ 4 మెంబర్స్ ఉంటారు, చిరంజీవి, వెంకటేష్, బాలయ్య బాబు గారు, నాగార్జున. కానీ ఈవిడ చిరంజీవి గారితో మూవీ చేశారు, నాగార్జున గారితో మూవీ చేశారు, వెంకటేష్ గారితో మూవీ చేశారు. బాలయ్య గారితో ఎందుకు స్కిప్ చేశారు నాకు ఇంతకు అర్థం కాలేదు, అదనమాట మ్యాటర్. సో అది. ఇంకేమన్నా మూవీస్ జయం అందరు చెప్పేశాను కదా. ఇంకా కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి ఆవిడ మూవీస్, టైం గుర్తు రాకపోవచ్చు. మీకు గుర్తొస్తే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పి మర్చిపోమాకండి. అండ్ మోహన్ బాబు గారితో పోస్ట్ మ్యాన్, ఇంకా చాలా మూవీస్ అయితే చేశారు. సో నాకు గుర్తున్న కాడి చెప్పాను, మీకు ఏమైనా గుర్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.